ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఓటమి తర్వాత మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రేపు ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందులకు వెళ్ళబోతున్నారు. పులివెందులలో పార్టీ ఓటమి తర్వాత మొదటిసారి ఆయన పర్యటించబోతున్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులతో ఆయన ముచ్చటించబోతున్నారు. ఇక జగన్ వస్తుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు వైసీపీ నాయకులు. రేపు మధ్యాహ్నం 3 గంటలకల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి 4 గంటలకు కడప ఎయిర్పోర్టుకు జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్తారు జగన్. భారీ ర్యాలీ తీరున్నారు వైసీపీ పార్టీ శ్రేణుల అభిమానులు కూడా. ఇక రెండు రోజుల పాటు అక్కడే పులివెందుల్లో జగన్ ఉండబోతున్నారు. తిరిగి 21న ఆయన తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి అక్కడికి రాబోతున్నారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో 21న పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతోని ఆయన భేటీ కాబోతున్నారు. 22న సమావేశం ఉండబోతోంది. ఆయన తిరిగి 21న అక్కడికి తాడేపల్లికి రాబోతున్నారు. ఓవరాల్గా రేపు ఓటమి తర్వాత మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి మరోసారి బయటికి రాబోతున్నారు. మొదటిగా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. రేపు మధ్యాహ్నం 4 గంటలకి ఆయన పులివెందులు చేరుకుంటారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలతో 2 రోజుల పాటుగా ఆయన ముచ్చటించబోతున్నారు. 2 రోజులు అక్కడే గడపబోతున్నారు. తిరిగి 21న తాడేపల్లిగూడెం చేరుకుంటారు. 22న అక్కడే తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో 22న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి కిషోర్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. కిషోర్, జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక ఏ రకంగా ఉంది? ఎందుకంటే ఆయన ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా అయిపోయారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. సో ఎటువంటి ప్రణాళిక రూపొందించబోతున్నారు? పులివెందుల షెడ్యూల్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. రేపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన 4 గంటలకు పులివెందులకు చేరుకుంటారు. పులివెందులకు చేరుకున్న అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు ఏదైతే ఓటమి తర్వాత మొట్టమొదటిసారి కడప జిల్లా పర్యటన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి నేతలతో కూడా సమావేశం కానున్నారు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నేతలతో కూడా ఆయన సమావేశం అవుతారు. ఏదైతే 19వ తేదీ, 20వ తేదీ, 21వ తేదీ కూడా కడప జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు, అదేవిధంగా ఓటమి గల కారణాలపైన కూడా అటు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా కార్యకర్తలతో, నేతలతో భేటీ అయ్యి చర్చిస్తారు. ఓటమి చెందడానికి ప్రధాన కారణాలు ఏంటనేటువంటి వాటిపైన కూడా అటు ప్రధానంగా నేతలతో చర్చించి విశ్లేషించి ఆ తర్వాత ఓటమి కారణాలపైన కూడా ఆరా తీసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం 19వ తేదీ సాయంత్రం ఏదైతే పులివెందుల స్థానికంగా ఉన్నటువంటి నేతలతో సమావేశమవుతారో అక్కడ ఓటమి, అదేవిధంగా పులివెందుల్లో భారీ స్థాయిలో మెజారిటీ తగ్గడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఇందుకు కారణాలు ఏంటి, ఆ తర్వాత భవిష్యత్తులో మనం ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఏంటి వైసీపీ పార్టీ తరఫున ఎలాంటి ఉద్యమాలు చేయాలన్నటువంటి విషయాలపైన కూడా అటు ఆ పులివెందులకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా నేతలకు దశాదిశ నిర్దేశిస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం ఏదైతే కడపకు సంబంధించినటువంటి అదేవిధంగా జమ్మలమడుగు, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరు వంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి నేతలతో కూడా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో కీలకంగా ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ మంత్రులు, కీలక నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వాళ్ళందరితో కూడా సుదీర్ఘంగా చర్చిస్తారు. ఏదైతే ఓటమి, అయితే ప్రభుత్వం ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం హయాంలో కూడా పలు సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు కూడా ప్రజలు ఒక రకంగా ఆదరించకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే, ఓ రకంగా స్థానికంగా ఏమైనా సమస్యలు తలెత్తాయా, ప్రజల్లో ఎందుకు ఇంత భారీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది, ఆ వ్యతిరేకత ప్రధాన కారణాలు ఏంటి, అదేవిధంగా ప్రజల్లో మమేకమై ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యలు పరిష్కరించడం విఫలమయ్యామా అన్నటువంటి కోణంలో కూడా అటు నేతలతో కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కూడా సమావేశమవుతారు. దాదాపు గంటల పాటు ఏదైతే ప్రత్యేకించి ఒక్కొక్కరితో మాట్లాడే విధంగా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులను కూడా వాళ్ళందరి సమక్షంలో కూడా ఓటమి కారణాలపైన కూడా అటు వారితో చర్చించే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏర్పాటు అయ్యి కేవలం కొద్ది రోజుల సమయం పట్టింది కాబట్టి సంవత్సరం తర్వాత ప్రభుత్వం ఒకవేళ అమలు చేసినటువంటి హామీలు అమలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా వాటిపైన పోరాటం చేయాలి, మీకు అండగా నేను ఉంటాను. ఏదైతే వైసీపీ శ్రేణుల్లో కూడా తీవ్రమైన నిరుత్సాహము నెలకొన్నటువంటి పరిస్థితి, ఓ రకంగా పలువురు నేతలు కూడా ముఖం చాటేస్తున్న పరిస్థితి, ఓ రకంగా ప్రజల్లో కూడా అందుబాటు లేని పరిస్థితి, ప్రధానంగా జమ్మలమడుగుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తలకు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలకు కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో మనోధైర్యాన్ని నింపే విధంగా కూడా ఆయన పర్యటన కూడా కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 21వ తేదీ వరకు కూడా ఆయన జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నేతలతో కూడా అటు మాజీ ఎమ్మెల్యేలతో కూడా ఆయన మాజీ మంత్రులతో కూడా సమావేశమై చర్చిస్తారు. ఆ తర్వాత 21వ తేదీ సాయంత్రం విజయవాడకు చేరుకుంటారు. విజయవాడ చేరుకుని 22వ తేదీ జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. రైట్,
ఇక ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా ఓటమి చవిచూసిన తర్వాత ప్రజల్లోకి రాబోతున్నారు. ఆయన మొదటిగా పులివెందుల నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. పులివెందుల నియోజకవర్గం తన సొంత నియోజకవర్గం అక్కడ పర్యటించబోతున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకల్లా పులివెందుల నియోజకవర్గం చేరే అవకాశం ఉంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు వైసీపీ నాయకులతోనే ముచ్చటించబోతున్నారు, వాళ్ళతో చర్చించబోతున్నారు. తర్వాత తిరిగి 2 రోజుల పాటు అక్కడ ఉండబోతున్నారు. 2 రోజుల తర్వాత 22వ తేదీన తాడేపల్లిగూడెంలోని తన పార్టీ కార్యాలయంలో తిరిగి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతోని సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. సో ఏదేమైనా కూడా ఈసారి గతంలో ఆయన ఏదైతే తప్పులు చేశారో వాటిని కూడా సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజల్లో కలిసి వెళ్లేందుకు, ప్రజలతో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలని అమలు చేసే దిశగా వారిపై ప్రశ్నలు సంధిస్తూ ప్రజలతో మమేకమై ప్రజల పక్షాన నిలబడతానంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇటీవలలోనే ఆ పార్టీ నాయకులకు ధైర్యం చెప్పి ప్రయత్నం చేస్తే ఎవరు అధైర్యపడొద్దు, నేను మీకు అండగా ఉంటానంటూ కూడా పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పి ప్రయత్నం చేశారు. సో జగన్మోహన్ రెడ్డి మరోసారి సిద్ధం అంటున్నారు. కానీ ఈసారి ప్రతిపక్ష హోదాలో వైసీపీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. సో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధం అంటూ ముందుకు వెళ్తున్నారు. మరి చూద్దాం ఏ పేరుకు ప్రజలను యాక్సెప్ట్ చేస్తారు, ప్రజలకు సంబంధించి సమస్యల ఏ రకంగా ఆయన లేవనెత్తబోతున్నారో చూడాల్సిన అవసరం అయితే ఉంది.